తూర్పు గోదావరి జిల్లా నల్లచర్ల మండల కేంద్రంలోని శశి విద్యా సంస్థ పాఠశాలలో టీచర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, శశి విద్యా సంస్థల చైర్మన్ శశి గోపాలకృష్ణ పాల్గొన్నారు। సృజనాత్మకతతో కూడిన విద్యను అందించడంలో ఉపాధ్యాయులది కీలక పాత్ర అని ఎమ్మెల్యే అన్నారు। అలా చదువుకునే నిరుపేద విద్యార్థి అయిన తాను 6 అంకెల జీతాన్ని తీసుకునే స్థాయికి ఎదిగాను అని గుర్తు చేశారు। బొడుపుల ఆశాశ్రీ డాక్టర్ ఆఫ్ రాజమోహన్ నిలబడడం జరిగింది। ఈ పాప 80 మార్కులతో ఏపీఎస్డబ్ల్యూఆర్ఎస్ జూనియర్ కాలేజ్ గోపాలపురం అక్కడి నుంచి ఇక్కడికి రావాల్సిందిగా స్టేజ్ వద్దకు సిద్ధంగా ఉండవలసిందిగా కోరుచున్నాం మేడం। బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 138వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు। హైదరాబాద్ మారియట్ హోటల్ సమీపంలో ట్యాంక్ బండిపై ఉన్న రాధాకృష్ణన్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు। ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు। సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జన్మదినం పురస్కరించుకొని దేశవ్యాప్తంగా కూడా ఉపాధ్యాయుల దినంగా టీచర్స్ డే మనం జరుపుకుంటున్నాం। సర్వేపల్లి రాధాకృష్ణ గారు వారే ఒక ఉపాధ్యాయులు, మరి వారి యొక్క జన్మదినం నాడు వారిని స్మరించి భారతదేశ యొక్క స్వాతంత్ర యుద్ధంలో తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా భారతదేశ నిర్మాణంలో అదేవిధంగా మన విద్యా వ్యవస్థలో అనేక మార్పులకు కారకులైనటువంటి యొక్క సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఉపాధ్యాయులను మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉన్నది। మరి తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఆ ఉపాధ్యాయుల ఘోషణ ఒకసారి చూడాల్సిన కోరుతా ఉన్నాను। ఉస్మానియా విశ్వవిద్యాలయాలు, అదేవిధంగా కాకతీయ విశ్వవిద్యాలయాలు ఇవన్నీ కూడా ఈరోజు వాళ్ళకు వచ్చినటువంటి ఒక శాలరీస్ కూడా ఇంకా రాలేదు, సమయానికి వచ్చేటటువంటి జీతాలు కూడా రాలేదు। ఈ రకమైనటువంటి పరిస్థితి వాళ్ళ విశ్వవిద్యాలయాలు ఉంటే మన సమాజం ఏమైపోతుందో ఒకసారి ఆలోచించాలి। అదేవిధంగా రిటైర్డ్ అయిన టీచర్లకు కూడా, ఉపాధ్యాయులకు కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ ఇంకా వాళ్ళ పెన్షన్స్ కూడా రావచ్చు। ఉపాధ్యాయుల ప్రమోషన్లు సరే, ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా ఎన్ని ఉన్నప్పుడు కూడా ఉపాధ్యాయులని మనం నిర్లక్ష్యం చేయరాదు। సమాజము, ప్రభుత్వాలు రెండు కూడా ఉపాధ్యాయులను గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది। భావి తరాన్ని తీర్చిదిద్దేటటువంటి ఉపాధ్యాయులని మనం అగౌరవపరిస్తే, మనం వాళ్ళని బాధ పెడితే సమాజము, దేశము, రాష్ట్రము ఎటుపోతుందో।